దానికి ఎవరైతే అగ్రీడ్ పార్టీస్ ఉంటారో ఫ్యామిలీ మెంబర్సే కావచ్చు, ఖచ్చితంగా దాన్ని ప్రొటెస్ట్ చేయొచ్చు. దాని తర్వాత ఈయన ఒక కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి, ఒక పాస్టర్ కాబట్టి, ఇది స్టేట్ వైడ్ సెన్సేషన్ కాంట్రవర్సీ అయింది కాబట్టి, నేషనల్ వైడ్ కూడా న్యూస్ అయింది కాబట్టి, ఈయన మోర్ పర్టికులర్గా ఒక పాస్టర్గా ఈయన ఇన్ని రోజులు తన జీవితాన్ని కొనసాగించినాడు కాబట్టి, పాస్టర్ కమ్యూనిటీ కానీ లేకపోతే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ కానీ క్రిస్టియన్ సొసైటీస్ కానీ వాళ్ళకు కూడా కొన్ని రైట్స్ ఉంటాయి అలగడానికి. ఈరోజు మచ్చబడింది, నిందబడింది ప్రవీణ్ కుటుంబానికి కాదు, పాస్టర్ ప్రవీణ్ ఒక వ్యక్తిత్వానికి కాదు, కానీ పాస్టర్ అనే ఒక సమూహానికి, క్రిస్టియన్ ఒక మైనారిటీ రిలీజన్కి ఖచ్చితంగా ఇది ఒక మచ్చనే. ఇదివరకు బ్రదర్ మాట్లాడినట్టుగా చనిపోయిందని చెప్పి ధృవీకరించితే అది యాక్సిడెంట్ అని అంటే కనుక మేము ఎవరం కూడా బాధపడకపోయేవాళ్ళం. కానీ ఆయన డెత్ ఏదైతే ఉందో ఒక తాగుబోతు మరణం అని చెప్పేసి దాన్ని నిర్ధారించడము ముక్త కంఠంతో యావత్ క్రిస్టియానిటీ మొత్తం కూడా ఖండిస్తూ ఉన్నారు. కానీ ఒకటండి, ఇంత సీను కన్స్ట్రక్ట్ చేసిన వ్యక్తులు ఏది ముందు పెట్టాలి, ఏది ముందు పెట్టొద్దు అనేది మాత్రం పూర్తిగా వాళ్ళు ఒకసారి ఆలోచించుంటే బాగుండేది. పాస్టర్ తాగి మరణించినాడు అన్నది ఈరోజు బయటకు వస్తూ ఉన్నది. ఆ 4 బిట్లు ఏదైతే మందు తాగిన వీటిలో లేకపోతే ఒక నిజమైతుంది. వైన్ షాప్ నేను అదే దాన్ని కనుక ఒకవేళ తీసివేసేసి దాన్ని ఒకవేళ ఎడిట్ చేసేసి ఉండుంటే కనుక బాగుండేది. తాగి చనిపోయినాడన్న ఒక మెసేజ్ ఏదైతే వస్తుందో అది ముమ్మాటికి మాత్రం ఇది మనోభావాలను, ప్రతి ఒక్కరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈరోజు పోలీసు వ్యవహరించినారని మాత్రం నేను అన్కండిషనల్గా చెప్పదలుచుకున్నాను. ఒకవేళ ఇదే కనుక వాళ్ళ మనోభావాలు దెబ్బతింటుంటే వాళ్ళకి చట్టపరమైన రైట్స్ ఉంటాయి. మీరు ఖచ్చితంగా హైకోర్టును ఆశ్రయించి మీరు పిల్స్ ఫైల్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద దీన్ని కన్సిడర్ చేసేసి దీని మీద ఎంక్వైరీ కండక్ట్ చేయొచ్చు. లేదంటే ఒకవేళ పోలీస్ తీసుకున్న ఎంక్వైరీ ఏదైతే కండక్ట్ చేసిన ఎంక్వైరీలో మీకు ఏమైనా ల్యాప్సెస్, టెక్నికల్ ల్యాప్సెస్ ఉంటే కనుక మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా పెట్టించవచ్చు. సిట్టింగ్ జడ్జి ద్వారా కూడా దీన్ని ఎంక్వైరీ కండక్ట్ చేసేసి ఏదైతే నాకు తెలిసి ఒక నిమిషం ఇక్కడ నిన్నమొన్నటి వరకు కూడా కొంత విభేదించి వ్యతిరేకించిన వాళ్ళంతా కూడా పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ తర్వాత కొంత కంక్లూజన్కి వచ్చారు. ఎస్ జరుగుంటుందేమో, తప్పేముందిలే అనే రకంగానే భావించాల్సి వస్తుంది. కొంతమంది ఎవరైతే వీళ్ళంతా ఇప్పుడు జాన్ గారు కానీ వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే అది తాగి మరణించాడు, మద్యం సేవించి మరణించాడు అనేది కొంత బాధించింది అని చెప్పని అంటున్నారు. కానీ అదొకవేళ చెప్పకపోయింది ఇంకా కొత్తగా ఎటువంటి ఇష్యూస్ క్రియేట్ అయ్యేవో వాళ్ళంతా క్లియర్గా కన్స్ట్రక్ట్గా మినిట్ టు మినిట్ చూపించారు కాబట్టి కొంత వాళ్ళ కంక్లూజన్ వచ్చింది. లేదంటే ఇది మొదటి నుంచి కూడా హత్య అని చెప్పినట్టుగా ఆయన అంతటా ఆయన ఎలా పడతాడు, ఇంకెవరో చేసి ఉంటారు, రకరకాల అనుమానాలు వచ్చేవేమో కొత్తగా. సరే, చాలా మంది మాట్లాడుకుంటున్నారు. మీరు అన్న మాటకు కూడా నేను ఏకీభవిస్తాను. ఆయన మందు కొన్నది తీసిండ్రు, ట్రావెల్ చేసి తీసిండ్రు, కింద పడ్డది తీసిండ్రు, బండి లైట్ వలిగింది తీసిండ్రు. 12 గంటల ఆల్మోస్ట్ 12 అవర్స్ స్టోరీ నేను రన్ అయింది. 12 అవర్స్ జర్నీ రన్ అయింది. 12 అవర్స్ 42 minutes జర్నీ రన్ అయింది. ఏ ఒక్క చోట అన్నం తిన్నది లేదా, ఏ ఒక్క చోట నీళ్ళు తాగింది లేదా, ఏ ఒక్క చోట ఆయన నేచర్ కాల్స్ అటెండ్ అయింది లేదా, ఇవన్నీ ఎందుకు లేకుండా పోయినాయి? 2.5 గంటలు ఎక్కడ ఉన్నదని సీన్ మిస్ అయిపోయింది. ఇక్కడ విలేజ్ అంటే విజయవాడకి వెళ్ళిన తర్వాత బెన్ సర్కిల్లో ఆ వ్యక్తి ఏమైపోయింది అనేది 2.5 hours సీన్ మిస్ అయిపోయింది. అది ఏం జరిగింది? దాన్ని ఎందుకు బయటకు తీస్తలేరు? ప్రతిదీ ఇది నేను మాట్లాడేది కాదు. అక్కడ లేవు, పోలీసులు చూపెట్టలేదు, లేకపోతే జరిగిందో జరగలేదో, అక్కడ ఆయన జర్నీలో తిన్నాడా తినలేదా ఆయనకు తెలుసు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఏం తెలియదని పోలీసులు కొన్ని బయట పెట్టారు, లేకపోతే నిజంగా దాస్తున్నారో తెలియదు మనకు ఎగ్జాక్ట్ గా. ఒకవేళ నిజంగా బయట పెట్టలేదు అనుకుందాం, దాంట్లో మీకు అనుమానం ఏంటి? అంటే అక్కడ ఏం జరిగి ఉంటుందని మీరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, పోలీస్ మీద ఉంటుంది. ఫేర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత రిపోర్ట్స్ కూడా బయటికి ఇవ్వాలి. అదే అంటున్నాను, యాక్సెప్ట్ చేస్తున్న వాళ్ళు విక్టిమ్సా? ఫస్ట్ విక్టిమ్ ఎవరు? ఆయన ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఏ ఒక్క చోట కూడా ఇది వరకు నేను ఏ న్యూస్ అయితే నేను చూడలేదు. మీరు చూస్తే చెప్పండి. సంపూర్ణమైన నమ్మకం ఉందని చెప్పి మొదటి రోజే తన సతీమణి ఒక వీడియో విడుదల చేసింది. ఇఫ్ పిసిఆర్ పాసిబుల్ అయితే ఒకసారి బయట తీసుకునే ప్రయత్నం చేయండి. చట్టం పైన పూర్తి నమ్మకం ఉందని అన్నారు. అదే మాట్లాడతారా జాన్ గారు? చెప్పండి, మీరు పాయింట్ చెప్పాలి. చట్టం పైన ఒక విషయం నేను ఇంటరప్ట్ చేస్తున్నా. చట్టం పైన పూర్తి నమ్మకం ఉందని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే మాట్లాడినారో, చట్టం మీద మాకు నమ్మకం ఉంది, చట్టం ఇచ్చిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది ముమ్మాటికి కరెక్ట్ అని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడమని చెప్పండి. అదే తన భార్యను కానీ కూతురు కానీ ఆ రోజు అన్నారు కదా, వాళ్ళు ఏకీభవించినారు కదా, చట్టం మీద మేము పూర్తి నమ్మకం ఉంది, చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఏకీభవిస్తాం అన్నట్టు. ఈ రోజు ఏదైతే చట్టం నిన్న నిర్ణయం తీసుకున్నారు, ఫస్ట్ నుంచి అదే చెప్తున్నారు. లేదండి, ఒకటండి, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడకండి, శాంతి భద్రతలకు మనం బోధిస్తూ ఉంటాం, శాంతిగా ఉండండి అని చెప్పి మొదటి నుంచి అదే చెప్తున్నారు. రెచ్చగొట్టండి, నేను చనిపోయిన వ్యక్తి ఒక కామన్ మ్యాన్ కింద నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు నేను ఆ రోజు మీరు మాట్లాడిన మాట నేను చట్టాన్ని గౌరవిస్తున్నాను. ఆ రోజు మాట్లాడిన మాట ఈ రోజు కూడా మీరు మాట్లాడండి. మేము చట్టాన్ని గౌరవిస్తున్నాము. చట్టం ఏదైతే ఈ రోజు వీడియోస్ రిలీజ్ చేసినా అది 100% కరెక్టే. ఆ వ్యక్తి నా భర్తనే, ఆ వ్యక్తి నా భర్త తాగిండు, నా భర్తకు తాగే అలవాటు నాకు
తెలుసో తెలియదు అని చెప్పి నిర్ధారించమని చెప్పమనండి. అంత పెద్ద ఉద్యమం జరిగి పెద్ద ఎత్తున అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఒక హై టెన్షన్ క్రియేట్ అయినప్పుడు చాలా క్లియర్ గా చేసి మీరు అంతా శాంతిగా ఉండండి, చట్టం పైన నాకు నమ్మకం ఉంది, చట్టం కరెక్ట్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చెప్తున్నాను సార్, ఈ రోజు నేను అది చెప్తున్నాను. నువ్వు ఆ రోజు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో ఈ రోజు వచ్చి మాట్లాడమనండి. మీరు పబ్లిక్ లో ఏదైతే ఇది అంటే ఇట్స్ నాట్ అన్ ఇష్యూ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఇట్స్ పాస్టర్, ఇట్స్ రిలీజన్, ఇట్స్ ఎంటైర్ కమ్యూనిటీ మీద ఉన్నది ఇది. కాబట్టి నేనేమంటున్నానంటే మీరు ఆ రోజు మాట్లాడండి, ఏదైతే నమ్మకం మీరు ఆ రోజు ఉందో ఆ నమ్మకాన్ని మీరు ఈ రోజు అటెస్ట్ చేయండి. నేను ఏకీభవిస్తున్నాను. ఏది ఈ రోజు మా భర్త చనిపోయింది ఏదైతే ఉందో పోలీస్ ఇన్వెస్టిగేషన్, పోలీస్ తీసుకున్న రిపోర్ట్, పోలీసులు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ కన్సర్న్ తీసుకోకుండా ఒకటండి, కుటుంబాన్ని గుర్తుపట్టేది ఫస్ట్ భార్య తప్ప ఇంకోటి ఎవరు కాదు. ఆఫ్ మాస్క్ తర్వాత ఆ కళ్ళు నా భర్తే, ఆ బైక్ నా భర్తదే, నా భర్త ఆ చోటుగా ఏదైతే పెట్రోల్ వేసుకున్నారో ఆ ఫేస్ కనబడుతుంది, అది నా భర్తదే. లేదంటే కనుక బయలుదేరిన టైం నా భర్తదే. ఒక్కసారి వచ్చి తను ఈ రోజు మాట్లాడిందంటే కనుక బట్ట బయలు క్లియర్ అయిపోయింది. మాట్లాడాలంటే కనుక తన భర్త తాగిండా లేదన్నది కూడా ఆమె నిర్ధారించాలి. జాన్ గారు మీరేం చెప్తారు? కుటుంబీకులు బయటకు రావాలనేది మొదటి నుంచి వినపడుతున్నమాట. ఎగ్జాక్ట్ గా తను బయటకు వచ్చారు, నాకు చట్టం పైన నమ్మకం ఉంది, ప్రభుత్వం పైన నమ్మకం ఉంది అని చెప్పుకొచ్చారు. నాకు తెలిసి పోలీసులు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకోకుండా, వాళ్ళని కన్సర్న్ తీసుకోకుండా, ఇది ప్రవీణా కాదా అని వాళ్ళు నిర్ధారించుకోకుండా అంత రెక్లెస్ గా బయటకు వచ్చి అని చెప్పే అవకాశం అయితే లేదు. సో అందరి ముంగటికి బహిరంగ మాట్లాడే సార్ ఎవరో నాకు కనబడట్లేదు. చెప్పండి చెప్పండి మీరు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఒక సేవకుడి భార్య అంటే మేము పూజించుకునే మా సేవకుని భార్య, పాస్టర్ వారి భార్య, ఇప్పటికీ వాళ్ళు బయటికి ఒక్కసారి కూడా రాలేరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దేవుని నమ్ముతారు, దేవుని మీద నమ్మకంతో ఉంటారు. ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు వాళ్ళ కుటుంబాన్ని కూడా బయటకు తీస్తే వాళ్ళ కుటుంబాల మీద ఏమైనా అపాండాలు వేసే ఆలోచనలు ఉంటాయి జనాలకి రాజకీయంగా వాడుకోవడానికి. ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, పోలీసు వారు నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్నాయి మాత్రమే చెప్పారు. ఇంతవరకు ఛార్జ్ షీట్ వేయలేదు. 90 మంది విక్టిమ్ ని పరిశీలించిన తర్వాత మేము రిపోర్ట్ ఇచ్చామని చెప్పారు. ఆ ఛార్జ్ షీట్ వచ్చిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ లో గానీ ఏమైనా తప్పులు గానీ ఏమైనా కరెక్ట్ మాకు అనిపించకుంటే అప్పుడు మేము కూడా న్యాయంగా మేము కూడా కోర్టుకు వెళ్తాము. మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతాము, సార్ ఇది మాకు డౌట్ గా ఉంది, మాకు క్లియర్ చేయమని చెప్పి. అంతేగాని ఇప్పుడు ఆల్రెడీ నేను ఐజీ గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు 90 మంది విక్టిమ్స్ ని అంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా 90 మంది విక్టిమ్స్ ని మేము మాట్లాడిన తర్వాతనే ఒక నిర్ణయానికి వచ్చాము. ఇన్ని రకాల డిపార్ట్మెంట్లు పనిచేసినాయి అని స్పష్టంగా చెప్పారు. ఒకటి. రెండు, చార్జ్ షీట్ లో ఏముందనేది మనకి ఇంకా తెలియదు, జస్ట్ రిపోర్ట్ పెట్టారు. ఈ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రాకపోవచ్చు. అంటే నాకు తెలిసి అంత ఈజీగా మీరు మళ్ళీ మ్యూట్ అయింది. నాకు తెలిసి అంత ఈజీగా పోలీసులు కూడా మీరు చెప్తున్నట్టుగా 90 మందిని ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్తున్న నేపథ్యంలో అటు పోలీసులు కూడా ఫస్ట్ గా ఇది జరిగి ఉంటుందనే కుటుంబానికి సమాచారం ఇవ్వకుండా బహిరంగ పరిచయం అనుకోవచ్చా? అంత ఈజీగా జరుగుద్ది అట్లా? అర్థం కాలేదు. అంటే పోలీసులు కూడా వారి కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని వారి నుంచి నిర్ధారించుకొని ఇది ప్రవీణా కాదా అని చెప్పి వారిని ఆ కుటుంబాన్ని అడగకుండానే అంత ఈజీగా ఇక్కడ ఈ రకంగా రెక్లెస్ గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, సీసీటీవీ దృశ్యాలని బయట పెట్టడం జరిగి ఉంటుంది అనుకుంటున్నారా? అంటే జరిగి ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ తెలియకుండా ఏం చేయరు. వాళ్ళ ఫ్యామిలీ తెలిసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ కన్సర్న్, వాళ్ళకున్నటువంటి ఒపీనియన్, వాళ్ళకున్న డౌట్స్ ఏదో క్లారిటీ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది కదా సార్. ఇప్పుడు ఒక విషయం సార్ నేను చెప్పేది ఏంటంటే, కుటుంబ సభ్యులు వాళ్ళ తగినంత వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కానీ ఎంక్వైరీలో కానీ వాళ్ళు సపోర్ట్ చేశారు. కుటుంబ సభ్యులు కాకుండా ఇప్పుడు ఏదైతే ఉన్నదో. హలో రైట్, చెప్పండి వినిపిస్తోంది, చెప్పండి, మాట్లాడండి. రైట్, తను ఇంటరప్ట్ అయ్యారు. ఉదయకాంత్ గారు, సో బేసిక్గా ఇన్వెస్టిగేషన్ అక్కడ ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్ల విషయంలో చాలామంది అసలు ప్రవీణే కాదు, అది ఏఐ ఫొటోస్ లేకపోతే రకరకాల వీడియోస్ క్రియేట్ చేశారని చెప్పన్నారు. ఇన్ని అనుమానాల మధ్యలో వారి కన్సర్న్ లేకుండా, వారి సతీమణ్ణో వాళ్ళకు ఉన్నటువంటి పిల్లల్ని ఎవరినో కూడా కన్సర్న్ లేకుండా డైరెక్ట్గా వచ్చి పోలీసులు అంత రిక్వెస్ట్గా చేస్తారా? అంత రిక్వెస్ట్ ఉంటారా? కన్సర్న్ ఇందులో పోలీస్ ఒక్కసారి బిఫోర్ దాట్ నేను వాళ్ళ సతీమణి మాట్లాడినటువంటి జెస్సికా పగడాల బైట్ వినిపిస్తాను మీకు. ఒకసారి పీసీఆర్ ప్లే చేసే ప్రయత్నం చేయండి. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony.
as my husband Praveen never intended to disturb the communal harmony in the society. I request your cooperation during this investigation. Government was quick to order complete investigation, and we are gratefully thankful. We believe in the government investigation, and I urge, please do not disturb the religious harmony, as my husband Praveen never intended to disturb the communal harmony in the society. I request. రైట్, ఇది ప్రవీణ్ సతీమణి జెసికా పగడాల గారు మాట్లాడింది. సో వాళ్ళకి ట్రస్ట్ ఉంది, వ్యవస్థ పైన చట్టం పైన నమ్మకం ఉంది, మొదటి నుంచి పీస్గా ఉండడని చెప్తున్నారు. వాళ్ళ కన్సర్న్ లేకుండా నాకు తెలిసి అయితే ఎటువంటి పోలీస్ స్టేట్మెంట్ పాస్ చేసే అవకాశం లేదు. సో వాళ్ళకి చాలా క్లియర్గా నమ్మకం ఉన్నప్పుడు కొంతమంది ఇంకా కావాలని రైవలరీ చేస్తున్నారు. ఇందాక జాన్ గారు చెప్పినట్టుగా పొలిటిసైజ్ చేస్తున్నారని వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? The statement made by her was very first instance times of the death of Praveen Pagadala. Okay. But this, after 20 days of thorough investigation, there is a report released by the police agencies. మీరు ఏ నమ్మకం మీరు ప్రజల మీద ఉందని చెప్పేసి, పోలీస్ మీద ఉందని చెప్పేసి మీరు ఒక వీడియో రిలీజ్ చేస్తున్నారు. అది మీ పర్సనల్, మీరు సెల్ఫీ తీసిన వీడియోనే కదా. నిన్న ఏదైతే ఇన్సిడెంట్ జరిగిన ఏదైతే రిపోర్ట్ బయటకు వచ్చిందో ఆ రిపోర్ట్ను మేము పూర్తిగా సమర్థిస్తున్నాము, ఏకీభవిస్తున్నాము అని చెప్పేసి వీడియో రిలీజ్ చేయమని చెప్పి అప్పీల్ చేస్తున్నాను. ప్రవీణ్ పగడాల is not your individual man as your own husband, but he is a reputed person in the society, more particularly in one particular religion. సో కాబట్టి ఆ ఒక వ్యక్తి ప్రవీణ్ పగడాల అన్న వ్యక్తి ఈరోజు మీ యొక్క భర్తే కాదు, ఒక రిలీజన్ను, ఒక సమూహాన్ని ఆయనే ఈరోజు అంటే యావత్ ప్రజానీకానికి ఆయన ఇచ్చిన మెసేజెస్ కావచ్చు, ఆయన చేసిన ఆయన ఎప్పుడు కూడా దేవుడు అని పూర్తిగా దేవుని మీదనే, ఆయన ఒక రిలీజన్ మీదనే, మతం మీదనే తను ప్రచారం చేయలేదు. తను కమ్యూనిటీ మీద చేసినాడు, అండ్ దాని తర్వాత రిలీజియస్ మీద చేసినాడు, రిలీజన్స్ మీద కూడా చేసినాడు. తన ఒక ఇంటర్ప్రిటేషన్స్ ఎంతో మందికి ఈరోజు అంటే ఆ రోజు ఒక 10% తెలియవచ్చు, ఇది ఈరోజు 100% పబ్లిక్కి తెలిసిందన్న దాంట్లో అండ్ స్పీచెస్ ఎక్కడ విన్నా కూడా ఒక రిలీజన్ ప్రమోట్ చేసిన వ్యక్తి కాదండి. ఈ రోజు చూస్తుంటే ఒక రిలీజన్ ప్రమోషన్ స్పీచెస్ అయితే మాది వేరే అవుట్ ఆఫ్ ద కాంటాక్ట్. సో అది అవుట్ ఆఫ్ ద కాంటాక్ట్. బట్ ఈ రోజు ప్రెజెంట్ ఇప్పుడు మీకు అనుమానం ఏంటి? కేవలం వాళ్ళ సతీమణి మళ్ళీ వచ్చి ఈ రకంగా నేను కాదని మాట్లాడుతుంది యావత్ నిన్నట్లు అదే మాట్లాడుతున్నారు. ఆల్రెడీ షీ ఈజ్ ఎ విక్టిమ్. ఎప్పుడు మాట్లాడారు? తను మాట్లాడింది తన డెత్ అయిన 2 రోజుల తర్వాత మాట్లాడారు. నిన్న రిలీజియస్ ఇష్యూస్ జరుగుతున్నాయి కాబట్టి ఒక కొలిక్ వచ్చింది. ఆ 2 డేస్ లో ఇట్స్ మర్డర్ ఆర్ ఇట్స్ అన్ యాక్సిడెంట్ అనేది నిర్ధారించబడలేదు. పోలీస్ మీద పూర్తి నమ్మకం ఉందని చెప్తా ఉంది. ఈ రోజు ఏదైతే అది వచ్చింది అది యాక్సిడెంట్ అని చెప్పేసి పోలీసులు అన్నారు. కేవలం అది యాక్సిడెంట్ అంటే బాగుండేది, కానీ ఆయన క్యారెక్టర్ ను కూడా అసాసినేట్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ ద అసాసినేషన్ ఆఫ్ ఇట్స్ నాట్ ద అసాసినేషన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇండివిజువల్ ప్రవీణ్ కాదు. ఇట్స్ నాట్ అసాసినేషన్ ఆన్ ద ఇండివిజువల్ ప్రవీణ్ పగడాల కాదు. ఇట్స్ ఎంటైర్ అసాసినేషన్ ఆఫ్ ద ఎంటైర్ రిలీజియన్ అంటున్నాను. ఐఎమ్ నాట్ ఫేవర్ ఆర్ బయాస్ టు ఎనీ రిలీజన్, ఎనీ కమ్యూనిటీ. నన్ను అట్లా మాత్రం చిత్రీకరించదు. నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఏదైతే అలిగేషన్ రేజ్ చేస్తున్నారో అది యావత్ ప్రజానికానికి, యావత్ క్రిస్టియన్ రిలీజన్ మీద అది అసాసినేషన్ జరుగుతూ ఉన్నది. అదొక్కటి కూడా దృష్టిలో పెట్టుకొని అది అవునా కాదన్నది మీరు మనస్ఫూర్తిగా మీరు బయటకు వచ్చి చెప్పాలి. నీ భర్తకు ఒకవేళ తాగుడు అలవాటు ఉందంటే అదే చెప్పండి, తాగి అలవాటు లేదంటే లేదని చెప్పండి, లేదు తాగి బయలుదేరాడని చెప్పేసి చెప్పండి. తప్పుగా చట్టం చెప్తుందండి, ఒక మాట చెప్తున్నారు, తాగి డ్రైవ్ చేయడము తప్పని చెప్పి చట్టం చెప్తుంది. పాస్టర్ అనే వ్యక్తి తాగడం అనేది తప్పు కాదు. నేను చెప్తాను, పాస్టర్ కాదు, ఎవరైనా తాగడము, ఏ ఋషులు కానీ ఎవరు కూడా తాగడం తప్పు కాదు. తాగి బండి నడపడం తప్పు. ఒక ఎస్ఐ చూసినాడని చెప్పి చెప్తున్నారు. తాగి ఉన్న వ్యక్తిని మరి మీలాంటోడు మాలాంటోడు లేకపోతే ఈవెన్ మీ ఛానల్ ఓనర్ వెళ్ళి తాగినా కూడా వాళ్ళు ఇమీడియట్ గా వాళ్ళు పెనాల్టీ వేస్తున్నారు, వెహికల్ సీజ్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ రేపు తెల్లారి కౌన్సిలింగ్ పెడుతున్నారు. మరి ఈయన తాగి ఉన్నప్పుడు చూసిన ఎస్ఐ ఎందుకు ఆయనని ఇమీడియట్ గా కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? అంటే నువ్వు చట్టాన్ని డివేట్ ఎందుకు చేయాల్సి వచ్చినాయి? మరి ఆ ఎస్ఐ మీద ఎందుకు చర్య తీసుకుంటలేరు? చర్య తీసుకోండి. తాగి ఒక వ్యక్తి బండి నడిపితే అది మరణానికి తావుదీస్తుంది, లేదంటే యాక్సిడెంట్ కు దారితీస్తుంది. ఈయన ప్రాణానికే కాదు ఎదుటి వానికి కూడా ప్రాణం హానిగా కలుగుతుంది. కాబట్టి ఎవరు తాగొద్దని చెప్పేసి ఈరోజు
లా చెప్తుంది, ప్రభుత్వం చెప్తున్నారు. మరి తాగున్న వ్యక్తి నీకు కనబడ్డప్పుడు ఇమీడియట్గా నువ్వు ఆయన ఎందుకు నీ కస్టడీలోకి తీసుకోలేదు, ఆయన ఎందుకు వితౌట్ చేసుకోలేదు, ఆయన వెహికల్ నువ్వు సీజ్ చేయలేదు, ఆయన ఆర్సీ ఎందుకు సీజ్ చేయలేదు, ఆయన తీసుకుపోయేందుకు మెడికల్ లేకపోతే ఇంకో దేనికొని రిటరేషన్కి ఎందుకు పంపించలేదు? ఆల్కహాల్ టెస్ట్ జరగలేదు దానికి. టెస్ట్ చేయకుండా నువ్వు ఎట్లా ఎవరైనా నిర్ధారించడానికి? స్ట్రెంత్ గా ఉన్నాడు ఆయన, స్టేబుల్ గా లేడు, కింద పడిపోయాడు కాబట్టి పక్కన కూర్చోబెట్టారని చెప్పారు. కానీ టెస్ట్ జరిగినట్టుగా అక్కడ ఇన్ఫాక్ట్ ఆ పోలీస్ ఆయన కూడా ఆయన స్మెల్ వస్తుంది. మరి ఈయన ఎంత ఊక్కుంటా పోయిందని చెప్పి అదే వీడియోలు చెప్తున్నాయి. ఊక్కుంటా పోయేసి విజయవాడలో ఇక్కడ చోట కూర్చున్నాడు అని చెప్పి చెప్తున్నది. ఆయన అన్కండిషనల్ స్టేజ్ లో ఉన్నాడు. మరి అన్కండిషనల్ స్టేజ్ లో ఎట్లా ఉన్నాడు? మరి పోలీసు ఎస్ఐ అంటున్నాను నేను. ఎస్ఐ ఎప్పుడైతే చూసినాడో ఆయన డయల్ 100కు పోయింది ఫోను. ఏమని ఇక్కడ ఒక వ్యక్తి ఈ సిచ్యువేషన్ లో ఉన్నాడు అన్నప్పుడు ఎస్ఐ వచ్చిండు. అది వాళ్ళు చెప్తున్నారు, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్తున్నాడు. నిన్న ఐజీ గారు రిలీజ్ చేసిన వీడియోలు ఉంది. అటువంటిప్పుడు ఇమీడియట్ గా ఎందుకు నేను విత్హోల్డ్ చేయలేదు? విత్హోల్డ్ చేసి ఉంటే ఆ ప్రాణం మిగిలేదు కదా. మరి యాక్సిడెంట్ ఎత్తే కదా అది. నేను సీసీ కెమెరా ఫుటేజెస్ తప్పని నేనట్లేదు, లేదు ఆ వ్యక్తి తను కాదని నేనట్లేదు. మీరు ఏదైతే ప్రొజెక్షన్స్ ఇస్తున్నారో ఆ ప్రొజెక్షన్స్ లో ఫేర్ ప్రొజెక్షన్స్ ఉన్నాయా లేదన్నది సమాజం మాట్లాడుకుంటున్నారు. సమాజానికి క్లియర్ కట్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే ఐజీ గారి స్టూడియోలో మరొక జోసెఫ్ గారు జాయిన్ అయ్యారు. ఎస్, మీరేం చెప్తారు? నిన్న పోలీసుల ప్రెస్ మీట్ చూసుంటారు, చాలా క్లియర్ గా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారా? ఆయన మాత్రం చాలా అనుమానాలు